పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. A1 రాజ్ కేసిరెడ్డికి బెయిల్ మంజూరైంది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. వైసీపీ హయాంలో లిక్కర్ స్కామ్ కు పాల్పడ్డారనే ఆరోపణలో 2025 ఏప్రిల్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కేసిరెడ్డిని అరెస్టు చేయడం జరిగింది. ఇక ఈ కేసులో ఇప్పటికే పలువురికి బెయిల్ మంజూరైంది. జగనే లక్ష్యంగా కేసు దర్యాప్తు చేస్తున్నట్లు గతంలో ఆరోపణలు వినిపించాయి. రాజ్ కేసిరెడ్డి మిథున్ రెడ్డి ద్వారా జగన్కు స్కెచ్ చేస్తున్నారు అంటూ కూడా చాలా ఆరోపణలు అయితే వచ్చాయి. ఇక సరైన ఆధారాలు లేకపోవడంతో కూడా దర్యాప్తు అధికారులకు ఎదురు దెబ్బ తగిలినట్టుగా తెలుస్తోంది. కోర్టు ముందు ఆధారాలు చూపలేకపోయింది సిట్. ఇక రాజ్ కేసిరెడ్డితో పాటు కీలక నిందితులందరికీ కూడా బెయిల్ రావటం జరిగింది. ఈ అంశం గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. ఎస్ కిరణ్, ఈ బెయిల్ అంశం గురించిన డీటెయిల్స్ ఏంటి? నేను ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఈ కేసులో ప్రధాన ముద్దాయి A1 నిందితుడు రాజ్ కేసిరెడ్డికి బెయిల్ మంజూరైంది. షరతులతో కూడిన బెయిల్ ను హైకోర్టు మంజూరు చేసింది. వైసీపీ హయాంలో లిక్కర్ స్కామ్ కు పాల్పడ్డారంటూ పలువురు పైన ఆరోపణలు వచ్చాయి. ఆ ఆరోపణలో భాగంగా రాజ్ కేసిరెడ్డిని శంషాబాద్ ఎయిర్పోర్ట్ అరెస్ట్ చేశారు. A1 గా ఉన్న రాజ్ కేసిరెడ్డి అరెస్టు విజయసాయి రెడ్డి ఇచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా జరిగిందంటూ గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఇక్కడ ప్రధానంగా ఈ కేసులో కీలక నిందితులు ఏదైతే రాజ్ కేసిరెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారా ఏదైతే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ లిక్కర్ స్కామ్ లో ప్రధాన పాత్ర పోషించారంటూ గతంలో ఆరోపణలు వచ్చాయి. ఆ ఆరోపణల నేపథ్య భాగంలోనే జగన్ అరెస్ట్ చేయడానికి కీలకంగా మద్యం కేసును తెరపైకి తీసుకొచ్చారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఈ కేసులో వరుసగా కీలక నిందితులందరికీ వరుసగా బెయిల్ రావడం, మిథున్ రెడ్డితో పాటు ఈ సజ్జల శ్రీధర్ రెడ్డి, అటు A1 రాజ్ కేసిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, గోవిందప్ప బాలాజీ లాంటి కీలక నిందితులందరికీ ఈ కేసులో బెయిల్ రావడం జరిగింది. అయితే ఈ కేసులో వరుసగా కీలక నిందితులందరికీ బెయిల్ రావడంతో ఈ కేసు ప్రధానంగా వీగిపోతుందంటూ న్యాయ నిపుణుల్లో ఒక చర్చ నడుస్తుంది. ఎందుకంటే ప్రధానంగా జగన్ చుట్టూ ఈ కేసు మోహరించింది. జగన్ ఈ కేసులో అరెస్ట్ అవుతారంటూ గతంలో జరిగిన ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారంలో భాగంగా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు కీలక నిందితులందరికీ బెయిల్ రావడంతో ఈ కేసులో పసలేదు, వీగిపోతుందంటూ న్యాయ నిపుణులు ఒక చర్చ అయితే నడుస్తుంది. ప్రధానంగా సిట్ అధికారులకు నేరుగా కోర్టులో ఏదైతే హైకోర్టులో ఎదురు దెబ్బ తగులుతుంది. ఎంతకాలం ఈ సిట్ దర్యాప్తు జరుపుతారు? ఈ 3,500 కోట్లు స్కామ్ జరిగింది. ఈ స్కామ్ లో ప్రధానంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు మిథున్ రెడ్డి, రాజ్ కేసిరెడ్డి లాంటి కీలక వ్యక్తుల ద్వారా అది ఆ సొమ్ము ఇతర దేశాలకు తరలి వెళ్ళిందంటూ సిట్ సిఐడి గతంలో ఆరోపణలు చేసింది. ఆ ఆరోపణలుగా ఉన్నాయి కానీ ఎక్కడ కూడా అందుకు సంబంధించిన ఆధారాలు కానీ ఏదైతే పేపర్ వర్క్ కానీ ఎక్కడ కూడా అందుకు సంబంధించిన డేటా లభ్యం కాలేదంటూ ఇప్పటికే హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యం ఉంది. ఈ పరిస్థితుల్లో ఇలాంటి సిచ్యువేషన్స్ లో నేరుగా A1 రాజ్ కేసిరెడ్డికి బెయిల్ రావడంతో ఈ కేసులో మరింత కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి టార్గెట్ గా నడిచిన మద్యం కేసు చివరికి ఎట్టకేలకు ఏదైతే కీలక నిందితులందరికీ బెయిల్ రావడం, కోర్టులో ప్రధాన సాక్ష్యాధారాలు చూపకపోవడం, ఇతర దేశాలకు బదిలీ అయిన 3,500 కోట్ల సొమ్ము ఎక్కడ ఉంది, అది డివిడెండ్ల ద్వారా వెళ్ళిందా లేదా మనీ లాండరింగ్ ద్వారా వెళ్ళిందా, ఈడీ కూడా ఈ కేసులో ఎంటర్ అయినప్పటికీ కూడా ఎక్కడికి ఈ సొమ్ము తరలి వెళ్ళిందనే అంశం ఇప్పటికి కూడా అటు ఈడీ కానీ ఇటు సిట్ అధికారులు కానీ తేల్చలేకపోయారంటూ హైకోర్టు ఆగ్రహం. సరైన ఆధారాలు సిట్ సమర్పించకపోవడంతో ఇప్పుడు వీళ్ళందరికీ కూడా బెయిల్ వచ్చిందా? ఇక్కడ ప్రధానంగా ఏ కేసులో అయినా నిందితులకు డిఫాల్ట్ బెయిల్ దాదాపు 90 రోజుల తర్వాత ప్రతి ముద్దాయి కూడా బెయిల్ కు అర్హుడవుతారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఈ కేసును గత కొంతకాలంగా 2025 నుంచి ఈ కేసు నడుస్తుంది. దాదాపు 2026 మార్చి వచ్చింది. ఈ సంవత్సరంన్నర పైగా నడిచినప్పటికీ కూడా ఈ కేసుకు సంబంధించిన 3,500 కోట్లు ఎక్కడికి బదిలీ అయింది అనే అంశాన్ని ఇటు సిఐడి అధికారులు కానీ అటు సిట్ అధికారులు కానీ ఇటు ప్రభుత్వ అధికారులు కానీ నిగ్గు తేల్చలేకపోయారు. ఏదైతే రాజ్ కేసిరెడ్డితో పాటు రాజ్ కేసిరెడ్డి మీద పలు ఆరోపణలు వచ్చాయి. ఒక హైదరాబాద్ కు సంబంధించి ఒక ఫామ్ హౌస్ లో భారీ స్థాయిలో డబ్బు దొరికింది. అయితే ఆ డబ్బు నోట్ల కట్టల పైన ఉన్న నంబర్ల సిరీస్ ఎందుకు ఎంటర్ చేయలేదంటూ గతంలో సిఐడి ఇటు సిట్ అధికారులను నేరుగా హైకోర్టు ప్రశ్నించింది. మరోపక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ కేసులో ప్రధానంగా ఉన్న
కీలక వ్యక్తులందరికీ బెయిల్ రావడం, ఈ కేసు క్రమేణా వీగిపోతుందంటూ న్యాయ నిపుణులు ఒక చర్చ కీలకంగా నడుస్తుంది. ఇప్పటికే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడికి ముందస్తు బెయిల్ వచ్చింది. మరోపక్క పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఇటు రాజ్ కేశరెడ్డి, సజ్జన శ్రీధర్ రెడ్డి, ఈ కేసులో ప్రధానంగా ఎవరైతే జగన్ కోటలో ఉన్నారో, జగన్ చుట్టూ ఉన్న కీలక నేతలందరికీ ఈ బెయిల్ రావడం, నేరుగా మిథున్ రెడ్డి, రాజ్ కేశరెడ్డి ద్వారా నేరుగా జగన్ ఈ కేసులో ప్రమేయం ఉంది, జగన్ ఈ కేసులో ఖచ్చితంగా అరెస్ట్ అవుతారంటూ జరిగిన ప్రచారంగా మిగిలిపోయింది. మరోపక్క సాక్ష్యాధారాలు లభించలేదు. 3,500 కోట్లు ఏ దేశానికి బదిలైందనే అంశం ఇప్పటి వరకు చిత్తాధికారులు ఈ మొత్తం వ్యవహారం నడిచినప్పుడు దాదాపు సుదీర్ఘకాలం జైల్లో ఉన్న రాజ్ కేశరెడ్డి A1 ముద్దాయి రాజ్ కేశరెడ్డికి నేడు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అందుకు తగ్గ షూరిటీలు దాదాపు లక్ష రూపాయలతో 2 షూరిటీలు, ఏదైతే పాస్పోర్ట్ సమర్పించాలని, ఏదైతే ప్రతి వారం స్థానిక పోలీస్ స్టేషన్ లో సంతకం పెట్టాలంటూ, దేశం విడిచి వెళ్ళరాదంటూ పలు కండిషన్లను, పలు షరతుల మేరకు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. అయితే ఈ కేసు క్రమేపీ వీగిపోతుందంటూ న్యాయవర్గాల్లో జరుగుతున్న చర్చ ఒక ఆసక్తికరంగా మారింది. రేణు, రైట్, స్టే విత్ us కిరణ్, మీ దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకుంటాం. ఇక A1 రాజ్ కేశరెడ్డికి బెయిల్ మంజూరైంది. రాజ్ కేశరెడ్డితో పాటు మరికొంతమందికి కూడా బెయిల్ వచ్చింది. అయితే షరతులతో కూడిన బెయిల్ను ఏపీ హైకోర్టు మంజూరు చేయడం జరిగింది. వైసీపీ హయాంలో లిక్కర్ స్కామ్కు పాల్పడ్డారని ఆరోపణలు రావడం, ఈ అంశంలో కూడా 2025 ఏప్రిల్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కేశరెడ్డిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇక ఆ తర్వాత ఆయన పలు విచారణలు ఎదుర్కోవడం జరిగింది. దీంట్లో అయితే ప్రధానంగా కూడా దీంట్లో జగనే లక్ష్యంగా చేసుకొని ఆరోపణలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అతని టార్గెట్గానే వీళ్ళందరినీ దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అంటే కూడా ఒక్కరిని విచారించిన తర్వాత మరొకరిని అదుపులోకి తీసుకోవటం, ఇవన్నీ కూడా చాలా హై డ్రామాను చోటు చేసుకుంది. అయితే ఫైనల్గా సరైన ఆధారాలు లేకపోవడంతోనే దర్యాప్తు అధికారికి ఎదురు దెబ్బ తగిలినట్లుగా ఇప్పటికీ కూడా అసలు ఈ డబ్బంతా కూడా ఎక్కడికి తరలించారు ఏంటి అనేది కూడా ఒక తెలియని ఇప్పటికీ కూడా తేలలేదు. ఈ అంశంలో మాత్రం ఇక రాజ్ కేశరెడ్డితో పాటు కీలక నిందితులకైతే ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడం జరిగింది.